జమ్మూ కాశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాలకి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఐటీబీబీకి చెందిన ఒక బస్సు కూడా సింధు నదిలో పడిపోయినటువంటి దృశ్యాలు మన స్క్రీన్ లో చూస్తున్నాం. ఇందులో జవాన్లు ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో ప్రమాద స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని రక్షించారు. అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల వల్లే బస్సు అదుపు తప్పి నదిలో పడినట్లుగా చెబుతున్నారు. అటు ఉధంపూర్ లో తావి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించింది. జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. మన స్క్రీన్ లో చూస్తున్నటువంటి బస్సు ఐటీపీబీకి చెందినటువంటి బస్సు. దీంట్లో జవాన్లు కూడా ఉన్నారు. సింధు నదిలో ఈ వర్షాల దాటికి వరదలు దాటి కొట్టుపోతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇందులో జవాన్లు ఉండడం కారణంగా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి అందులో ఉన్నటువంటి జవాన్లను సేఫ్ గా బయటకు తీసుకొచ్చినట్టయితే చెప్తున్నారు. మరొక పక్క ఈ భారీ వర్షాల కారణంగా ఉధంపూర్లోని తావి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది.